ఈ 2025 కాలం అంతా తీర్లమర్ల నడుస్తుందా ఎట్లా? లెక్కకైతే ఈ పాటికి ఎండలు దంచుడు దంచాలే, కానీ అదేందో ఈసారి ఎండల మోక చూపించేయాల. ఎటగాలం వానలు పడుతున్నాయి. పడుడే కాదు, చేతికొచ్చిన పంటలు అమ్మేతానికి మార్కెట్లకు పట్టుకుపోయిన ధాన్యము అంత వాన పాలై రైతుల కష్టం చిన్నగా లేదు. ఇక చూడుర్రి, హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ల జోరు వానకు ఎంత ఆగమైందో. వానలు ఎప్పుడు పడాలో గప్పుడు పడితేనే ఓ ఇల్లము పల్లము, కానీ కాలంలో పడ్డ చెడగొడ్డు వానలు చేయంగా రైతు బతుకు సత్రోలు అయ్యింది. ఇక చూడుర్రి, గాలి వానకు మార్కెట్ల పోసిన వడ్లు ఎట్లా కొట్టుకుపోయినాయో. వడ్లెండాలని మార్కెట్ల గిట్ల నేర్పితే జోరు వానకు ధాన్యం అంతా వరదపాలై అమాంతం కొట్టుకుపోయింది. అది చూసిన రైతులు అయ్యో 2 దినాలు ఆగితే అమ్ముకొని అవతల పడదుము, గింతల ఎంత ఆగమాయే అన్నట్లు నెత్తికి చేతులు పెట్టుకుర్రు. ఇక చూడుర్రి, వడ్ల కింద ఎన్ని నీళ్లు నిలిచినాయో. దోషిల వడ్లు తీసుకొని చూస్తే మండగట్టిన తీర్ల వడ్లు నానగిల్ల పడ్డాయి. మరి కళ్ళమంతా ఇంకెన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోర్రి. ఓ వడ్ల రాశి అయితే ఏకంగా గాలి వానకు అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది. గాలి వాన రెండు కలిపి జోపుడు జోపితే వడ్లన్నీ పోయి సీదుల పడ్డాయి. ఏమిటికి అక్కడికి రాకుండా అయినాయి. మరి గా వడ్లను ఎట్లా ఎత్తుకుంటారో ఏమో గాని, నానబెట్టినట్లయితే మా వడ్లను ఎసొంటి కొర్రీలు పెట్టకుండా సర్కారే కొనాలే, మంచి ధర కట్టియాలే అని రైతులు ఒక తీరుగా అడగబట్టిర్రు. పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మేము కొనుగోలు అమ్మకం కోసం పోసినాము. అకాల వర్షం రాత్రి 11 గంటల టైంలో వర్షం పడి మొత్తం చిల్లా చెదిరే వడ్లు కొట్టుకుపోయినాయి. బయటికి పోసిన వడ్లు కుప్పలు కూడా కొట్టుకుపోయినాయి. దీన్ని గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయగలదని మనవి. అయ్యో, ఏం చేస్తే మా కష్టం తీరుద్ది? 6 కాలం కష్టపడితే రైతుకు మిగిలింది కన్నీళ్ళే. అసలు వడ్లు తెచ్చినప్పుడు కాంటకేస్తే ఈ లొల్లే ఉండకపోవు, కానీ ఇది లేదు అది లేదని బొంకిడు మాటలు చెప్పిర్రు. తీరా చూస్తే వానలకు మేమాగమైనాం. రేపు పంటకు పెట్టిన అప్పులు ఎట్లా తీర్చాలో, మేము ఎట్లా బతకాలో అని రంది పడుతుర్రు. మరిగా సర్కారు ఏం చేస్తుందో ఏమో చూడాలి.